ప్రభుత్వం అని బయటికి చెప్తూ నిర్బంధిస్తూ రైతులని భయభ్రాంతులకు గురి చేస్తూ అక్రమంగా ప్రాజెక్టును నిర్మించాలని చూస్తున్నారు. ఈయన నేను ఈ స్థానిక బిడ్డను, నేను ఇక్కడనే పుట్టినా ఇక్కడనే వస్తా, ఆయన ఎవడో వలసవాది కాబట్టి ఆ ప్రాజెక్టు తెచ్చిండు, నేను ఇక్కడనే పుట్టినా మీ బాగోగలు చూస్తా, మీతో పాటే బతుకుంటా, మీతో పాటే సస్తా, మీతో పాటే ఉంటా అని ఇప్పుడున్న స్థానిక శాసనసభ్యుడు ఎలక్షన్ మించా వచ్చి మా ఊరి దగ్గరకు వచ్చి బల్మూరు గుడి మీద ప్రమాణం చేసి ఆయన మనోడు కాదు, మన ఊరు కాదు, మన కథ కాదు, మన కాన్స్టిట్యున్సీ కాదు, వలసవాది మీ మీద ఈ ప్రాజెక్టు పెట్టిపోయిండు, ఆ ప్రాజెక్టును నేను కాకుండా మీది సెంటు భూమి పోకుండా పైప్ లైన్ల ద్వారా మీకు నీళ్ళు తీసుకొస్తా అని చెప్పిన ఈ స్థానిక ఎమ్మెల్యే అధికారంలోకి వచ్చిన వెంబడే నీకు అధికారం లేనప్పుడేమో అనవసరమైన ప్రాజెక్ట్ అవుతుంది, అధికారంలోకి వచ్చిన వెంబడే సరైన ప్రాజెక్ట్ అవుతుందా? ఒకటి, నువ్వు గత ప్రభుత్వం చేసిన ప్రాజెక్టులని అన్నిటినీ ఆఫ్ చేసి ఇప్పుడు కొత్తగా అక్కడ ఉండే పరిస్థితులను చూసి అవన్నీ చూసి కొత్తగా రీటెండర్లు వేసి చేసే సందర్భాలు ఉన్నాయి. నువ్వేనా ఇది చూసేది? నువ్వేమో స్థానిక నాయకుని అంటావు, ఎవరి ప్రయోజనాల కోసం? మనకి ఇక్కడ ఉమామహేశ్వర లిఫ్ట్ తెస్తున్నామని చెప్పి మనకు గోలపాలరాజు గారు ఇక్కడ ప్రాజెక్టు చేయడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మా రైతులమంతా ఆ పోరాట పట్టింలో వద్దనే ఉద్దేశంతో పోరాట పట్టింలోనే ఉన్నాము. దాని విషయంలో అందరం ఏకమై కోర్టుకు వెళ్ళాము. కోర్టు పీసా యాక్ట్ ప్రకారంగా చేయమని చెప్పింది. కోర్టు ఆర్డర్ను ధిక్కరించి మన ప్రస్తుత ఎమ్మెల్యే గారు మరియు అధికారులు కుమ్ముక్కై కలెక్టర్లకు వినతి పత్రాలు ఇచ్చిన, ఎస్పీకి వినతి పత్రాలు ఇచ్చిన, దౌర్జన్యంగా పోలీసులను తోలియడము, ఇది పోలీస్ వ్యవస్థకు ఎంతవరకు న్యాయం అనేది పోలీస్ వ్యవస్థ ఆలోచన చేయాలి. తర్వాత కలెక్టర్ గారు ఆర్డర్స్ ఉన్నాక కూడా వీళ్లకు ఎంతవరకు సమంజసము, కోర్టు ఆర్డర్ను ధిక్కరించి కలెక్టర్ గారు మరి ఈ ప్రాజెక్టు కాంట్రాక్టర్తో కుమ్ముక్కైండా ఏంది అనేది మా ఉద్దేశం. కాబట్టి ఈ విషయంలో మేము ఆల్రెడీ సుప్రీంకోర్టుకు వెళ్ళినాము, అక్కడ కోర్టులో సబ్మిట్ చేసినాము. అది ఏంటంటే హాలిడేస్ ఉన్నాయి కాబట్టి మా వరకు మేము మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నాము. 100%గా ఇది ఆగిపోతుంది. మాకు రైతులకు ఎటువంటి న్యాయం చేయకుండా పీసా యాక్ట్ను ఉల్లంఘించుకుంటూ, రిఫ్లెక్టర్ యాక్ట్ను ఉల్లంఘించుకుంటూ ఎమ్మెల్యే గారు దౌర్జన్యంగా ఈ ప్రాజెక్టును స్టార్ట్ చేయడం ఎంతవరకు సబబు? కాబట్టి ఎమ్మెల్యే గారి పైన మరియు ఈ అధికారుల పైన, ఎమ్మెల్యేకు తొత్తులుగా పనిచేస్తున్న ఈ అధికారులను ఇమ్మీడియట్గా ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేయాలని మేము కోరుతున్నాం. ఎమ్మెల్యే ఇయ్యలే, మాకు ఈయన ఇచ్చి ఈయన గుంజుకోనికి ఈయన ఇయ్యలే. మా అమ్మ నాయనలు ఆనాడు పెద్దలు వెంకటి కాలంలో కన్నుమ కష్టాల పడి ఆకలికి దూపాలు వెళ్ళి సంపాదించుకున్నారు. అటు భూములు మేము దాని మీద మేము బతున్నాం. ఇలా మేము మా పిల్లలకు మాలు బతకాలి. ఈ భూములు గుంజాక మా పరిస్థితి ఏం కావాలి? గుంజుకోనికి వీళ్ళే కావాలా? వీళ్ళు తెచ్చి ఇచ్చిండ్రా మాకు? అలా దేవాలయం గుడి కాడ ప్రమాణం చేసి మాట్లాడిన ఎమ్మెల్యే ఇవాళ గుంజుకుంటాడు. వీళ్ళు తెచ్చి మాకు ఇచ్చినాడు భూములు. ఎలా మరి ఆనాడు కాలువ చేయలేదు, ఆ ప్రభుత్వంలో ఏరినే ఉన్నాయి కదా, అక్కడ వేసే కాలకి రాలేదు. ఆయన నాగంచాలాడితే మరకపోతే ఇక తీసుకురాలేదు. ఇలా గుంజుకొని మమ్మల్ని జనాలను కళ్ళమ్మ కలిసి సావదానికి తయారైనాడు. ధైర్యం ఉంటే నువ్వు రా, మాట్లాడి జనములా గ్రామ పంచాయతీ కాడికి రా, మాట్లాడి సభలో మాట్లాడి జనానికి ఏం చెప్తావో తీర్పు చెప్పు. ఏం సమాధానం చెప్తావు, ఏమి ఇస్తావు? నేను ఇట్లా ఇస్తా, ఇట్లా చేస్తా, మీకు చిలకలకు చిలకలు ఇస్తా, ఇళ్ళకి ఇళ్ళు కట్టిస్తా, ఏదో మాట్లాడు జనములో. నీ ఇష్టం వచ్చాడైతే నీ ఇష్టం ఒకటి కుదరదు, మేము కుదరలేం. మా ప్రాణాలు అయినా సరే ఇంకా చూద్దాం. నేనైతే మేము చెప్తున్నాం, మేము రైతులు మాత్రం ఇయ్యాలంటే అయ్యాము, సచ్చినా సరే ప్రాణం పోయినా సరే అయ్యాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ Raw TV app. Media legend Ravi Prakash is back.